ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండని బొద్దింకలు, ఉమర్ ఖలీద్ గాని తుకుడే తుకుడే గ్యాంగ్, కేజ్రీవాల్ ఖలిస్తానీ సంస్థ, మమతా బెనర్జీ బంగ్లాదేశీ గ్యాంగ్ ఉత్సవాలు చేసుకుంటుంది. విచ్ఛిన్నవాదులు సంబరాలు చేసుకుంటారు. అయితే అసలు ఆట ఇప్పుడే మొదలైంది. ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా లేఖలో చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, నీట్ పరీక్షల అవకతవకలు జరిగినాయి, దానికి బహిరంగ క్షమాపణ చెప్పిన అయినా కూడా ఈరోజు నీట్ పరీక్షను సాకుగా చూపించి దేశ విద్రోహ శక్తులు, ఈ ఖలిస్తానీ గ్యాంగ్ అయినా, రాహుల్ గాంధీకి సంబంధించిన చైనా గ్యాంగ్ అయినా, ఉమర్ ఖలీద్ గాని తుకుడే తుకుడే గ్యాంగ్ ఇన్వాల్వ్ అయ్యి ఢిల్లీలో అల్లర్లు సృష్టించాలని ప్రయత్నిస్తున్నాయి. నా కారణంగా దేశం నష్టపోకూడదు, ప్రభుత్వం ఇబ్బంది పడకూడదు, కాబట్టి రాజీనామా చేస్తున్నా అని చాలా స్పష్టంగా చెప్పిండు. అంటే అసలు ఆట ఇప్పుడు మొదలైంది. ఆ రిసిగ్నేషన్ లెటర్ ప్రైమ్ మినిస్టర్కి పంపంగానే ఈ అభిజిత్ ఖాన్ రియాక్షన్ ఏంటో తెలుసా? రోహిత్ శర్మ వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటూ అట్లా సెలబ్రేట్ చేసుకున్న తర్వాత ఉమర్ ఖలీద్ గాని తుకుడే తుకుడే గ్యాంగ్ మీద దాడి చేసినందుకు, లాఠీ చార్జ్ చేసినందుకు ఎస్పీ డిఎస్పీలను సస్పెండ్ చేయాలంట. ఈ గొంతమ్మ కోరికలేంది? సౌరవ్ దాస్ అనేటోడు ఎవడు? ఉమర్ ఖలీద్ గాని స్నేహితుడు కాదా? ఉమర్ ఖలీద్ గాన్ని బ్రేవెస్ట్ పర్సన్ అని పొగిన్నోడు కాదా? ఇట్లాంటి దేశ విద్రోహ శక్తులకి ఈరోజు యువకులు ఎందుకు మద్దతు తెలుపుతుర్రు? ఈ రోజుతోటి ముగిసిపోయింది కదా, రేపటి నుంచి కొత్త చాప్టర్ మొదలు కాబోతుంది. పార్లమెంట్లో ఎఫ్సిఆర్ఏ చట్టం తీయడం కారణంగా సుమారు భారతదేశంలో ఉన్న 16,000 దేశ విద్రోహ ఎన్జిఓలకి చెక్ పెట్టబోతుంది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. దాని ద్వారా వీళ్ళందరి కడుపులు కాలుతాయి, మళ్ళా రోడ్ల మీదకి వస్తారు. అప్పుడు ఈ ప్రజలే తరిమి కొడతారు. మనం చూసినాం, కన్హయ్య కుమార్ 2019లో ఏ పార్టీలో ఉండు? ఓ స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసిన వ్యక్తి, లెఫ్ట్ పార్టీలలో కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి ఈరోజు కాంగ్రెస్లో ఎందుకుండు? బీహార్లో పోటీ చేసి ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే కదా. వీళ్ళు కూడా అభిజిత్ అయినా, సౌరవ్ దాస్ అయినా ఆమ్ ఆద్మీ పార్టీ బీటీ మీళ్ళు. వీళ్ళు రేపు పంజాబ్లోనో, ఢిల్లీలోనో, ఎమ్మెల్యేలనో, ఎంపీలనో పోటీ చేస్తారు. పోటీ చేస్తే ఇదే ప్రజలు చిత్తు ఓడగొడతారు. ఎట్లయితే కన్హయ్య కుమార్ ఓడిపోయిండో, అభిజిత్, సౌరవ్ దాస్ కూడా అట్నే ఓడిపోతారు. ఈరోజు ఇదే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సెలబ్రేట్ చేసుకుంటుండు, ప్రజాస్వామ్యం గెలిచిందంట. వీళ్ళ నాయనమ్మ సుమారు ఈ దేశంలో 22 నెలల పాటు ఎమర్జెన్సీని విధించి 80,000 మందిని, రాజకీయ ఖైదీలని ముప్పు తిప్పలు పెట్టింది. 144 సెక్షన్ విధించింది, ప్రజలని ఊచకోత కోసింది. వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. ఇదే రాహుల్ గాంధీ బాబాయ్ సంజయ్ గాంధీ ఢిల్లీలో సుమారు 150 మందిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చిండు. ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం బాధ్యత తీసుకొని దేశం సుభిక్షంగా ఉండాలని, విద్యార్థుల మనోభావాలు దెబ్బతినకూడదని, విద్యార్థులు అభివృద్ధి దిశగా అడుగులేయాలి కానీ విద్వేషాలు రెచ్చగొడుతందుకు ప్రేరేపిస్తున్న ఇట్లాంటి ఎదవల చేతులల్లా కీలుబొమ్మలు కాకూడదని ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు నరేంద్ర మోదీ గారైనా, ధర్మేంద్ర ప్రధాన్ గారైనా. అంతేగాని వీళ్ళ లెక్క ఉక్కుపాదం మోపలేదు, ప్రజలను ఇబ్బంది పెట్టలేదు. ఇదందరూ గమనించాలి. నరేంద్ర మోదీ గారు ఏం చేసినా దేశం కోసమే చేస్తారని మళ్ళొకసారి స్పష్టంగా అర్థమైంది. వీళ్ళు ఒక 60 రోజుల పాటు లెఫ్ట్ లాబీ గ్రూపులు, అదే విధంగా ఈ బొద్దింకలు నిరసనలు తెలిపిన నరేంద్ర మోదీ గారు 3 నిమిషాల వీడియో ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది, దేశ ప్రజలను ఏకతాటిపైకి తెచ్చింది. సో మీరు ఏం చేసినా కూడా మళ్ళొకసారి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రానుంది. చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే సరి చేసుకుంటాం, ప్రజల మనసుని దోచుకుంటాం, మళ్ళీ అధికారాన్ని స్థాపిస్తాం. జై హింద్.